బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గ హుంజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ తో కారులో వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారు ఆపారు. డ్రైవర్ సడన్ గా కారును ఆపగా మంత్రి కాన్వాయ్ లో వెనక వేగంగా వస్తున్న 6 కార్లు ఒకేసారి బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. గరిడేపల్లి వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఈ కాన్వాయ్ వాహనంలో ఒకటి 6 వాహనాలు ఢీకొట్టాయి. అయితే గరిడేపల్లి వద్దకు ఉత్తమ్ కాన్వాయ్ చేరుకుంటున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ నుంచి జాన్పాడు ఉర్సు దర్గా ఉత్సవాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేరుతున్న క్రమంలో గరిడేపల్లి వద్దకు చేరుకోగానే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం పెద్ద సంఖ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మంత్రికి అభివాదం చేసేందుకు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు. ఈ క్రమంలో ఆ కాన్వాయ్ కి సంబంధించినటువంటి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక ఉన్నటువంటి 6 వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముందున్నటువంటి కార్లలో బానెట్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్నటువంటి పోలీసులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి కారును అక్కడి నుంచి ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. అయితే ఉత్తమ్ కారుకు మాత్రం ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కేవలం ఆ కాన్వాయ్ లో ఉన్నటువంటి 6 వాహనాలు మాత్రమే ఒకదానికొకటి ఢీకొట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ బానెట్లు దెబ్బతిన్నాయి. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రోడ్డు మీదకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. మంత్రికి అభివాదం చేయాలి, మంత్రిని కలవాలని చెప్పేసి ఉత్సాహంలో రోడ్డు మీదకి ఒక్కసారిగా భారీగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రోడ్డు మీదకి రావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మంత్రి ఉత్తమ్ కు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కొన్ని కాన్వాయ్లోని పోలీస్ వెహికల్స్ తో పాటు మరికొన్ని ఈ వాహనాలు అదేవిధంగా ఉత్తమ్ కారును కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. మరోవైపు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నటువంటి 6 కార్లను పక్కకు తొలగించే ప్రయత్నం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలవడంతో భారీ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకుంటున్న క్రమంలో వారినందరూ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గ హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.